హాయ్ ఫ్రెండ్స్, అయితే లాస్ట్ క్లాస్లో మనం ఏంటంటే బెల్ట్ యొక్క ఫాస్ట్నర్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే నేర్చుకునేది ఏంటంటే వీ బెల్ట్స్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ క్లాసిఫికేషన్స్ అంటే ఏంటి అంటే ఏంటంటే వీ బెల్ట్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, వాటి యొక్క క్లాసిఫికేషన్ గురించి ఈ క్లాస్లో నేర్చుకున్నాం. అయితే వీ బెల్ట్స్ డ్రైవ్స్ ఆర్ జనరల్లీ యూజ్డ్ ఇన్ ద డిస్టెన్స్ బిట్వీన్ సాఫ్ట్ టూ షార్ట్ ఫ్రమ్ ద ఫ్లాట్ బెడ్ డ్రైవ్స్. అంటే ఏంటంటే ఈ వీ బెల్ట్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తారు జనరల్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ సాఫ్ట్స్ యొక్క డిస్టెన్స్ చాలా తక్కువగా ఉన్న ఫ్లాట్ డ్రైవ్స్ దగ్గర మనం ఈ వీ బెల్ట్ ని యూజ్ చేస్తాం అన్నమాట. అంటే షాఫ్ట్ యొక్క డిస్టెన్స్ చాలా తక్కువ ఉన్న దగ్గర ఏంటంటే ఈ యొక్క డ్రైవ్ ఫ్లాట్స్ గా ఉన్న దగ్గర మనం ఈ వీ బెల్ట్స్ అనే వాటిని ఎక్కువగా యూజ్ చేస్తాం అన్నమాట. అయితే వీటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే వీ బెల్ట్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇట్ ఈస్ కాంపాక్ట్ టు ఇన్సులేషన్ పాసిబుల్ ఇన్ ద లిమిటెడ్ స్పేస్. ముఖ్యంగా ఈ వీ బెల్ట్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే స్పేస్ తక్కువగా ఉన్న ప్లేస్ లో ఈ వీ బెల్ట్ ని మనం యూజ్ చేసుకోవడానికి అవైలబిలిటీగా ఉంటుందన్నమాట. దాని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ కంపాక్ట్ సో ఇన్స్టేషన్ ఈజ్ పాసిబుల్ లిమిటెడ్ స్పేస్. అంటే తక్కువ స్పేస్ లో ఈ యొక్క వీ బెల్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఆన్ ద సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ ద డ్రైవర్ అండ్ ద డ్రివెన్ పుల్ ఈజ్ షార్ట్. ఏంటంటే డ్రైవర్ పుల్ నుండి డ్రివెన్ పుల్ యొక్క డిస్టెన్స్ తక్కువగా ఉన్న దగ్గర మనం ఈ యొక్క వీ బెల్ట్ ని ఎక్కువగా యూజ్ చేస్తాం. అంటే డ్రైవింగ్ పుల్లి డ్రివెన్ పుల్లి దీని యొక్క డిస్టెన్స్ చాలా తక్కువగా ఉన్న దగ్గర మనం ఈ వీ బెల్ట్ ని యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇది ముఖ్యంగా చూసుకుంటే లెస్ వైబ్రేషన్ అండ్ నాయిస్. అంటే ఇది యూజ్ వీ బెల్ట్ అనేది ఏంటంటే వైబ్రేషన్ ఉండదు, నాయిస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే చాలా తక్కువ వైబ్రేషన్ వస్తుంది, చాలా తక్కువ సౌండ్, నాయిస్ అంటే సౌండ్ అనేది తక్కువగా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే క్యూజన్ ద మోటార్ అండ్ బేరింగ్ అగెన్స్ట్ లోడ్ ఫ్రిక్షన్. ఏంటంటే మోటార్ కి బేరింగ్ కి లోడ్ పడకుండా ఇది పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఈజీ రీప్లేస్మెంట్ అండ్ మెయింటెనెన్స్. ఇదేంటంటే రీప్లేస్ అంటే వీ బెల్ట్ ని రీప్లేస్ ఈజీగా చేయొచ్చు, మెయింటెనెన్స్ కూడా చాలా సింపుల్ గా చేసుకోవడానికి ఈ యొక్క ఈ వీ బెల్ట్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. అయితే ముఖ్యంగా చూసుకుంటే క్లాసిఫికేషన్ అంటే వీ బెల్ట్ యొక్క అడ్వాంటేజ్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే క్లాసిఫికేషన్ అంటే ఏంటి? వీ బెల్ట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఫైవ్ గ్రూప్స్. అంటే వీ బెల్ట్ ని మనం ఏ విధంగా క్లాసిఫై చేస్తాం, ఏ విధంగా గుర్తిస్తాం అంటే అది 5 గ్రూపులు అంటే 5 గ్రూప్స్ లో డివైడ్ చేయబడి ఉందన్నమాట. అది చూసుకుంటే ద నామినల్ ఇంక్లూడింగ్ యాంగిల్ వీ బెల్ట్ షల్ బి 40 degrees. వీ బెల్ట్ యొక్క యాంగిల్ ఎంత అంటే 40 degrees దాని యొక్క యాంగిల్ అన్నమాట. అది ఏ విధంగా స్టాండర్డ్ సైజ్ లో డివైడ్ చేయబడిందంటే ఏ టు ఈ 5 గ్రూప్స్ లో ఏ నుండి ఈ వరకు డివైడ్ చేయబడింది. సింబల్ చూసుకుంటే ఏ దాని యొక్క నామినల్ విడ్త్ 13 ఉంటుంది. దాని నామినల్ యొక్క విడ్త్ ఏ స్టాండర్డ్ గ్రూప్ లో ఉన్న బెల్ట్ యొక్క విడ్త్ 13 ఉంటుంది. నామినల్ వాటి యొక్క థిక్నెస్ 8 mm ఉంటుంది. ఓకే, దాని యొక్క ఏ సింబల్ గ్రూప్ లో ఉన్న ఏ బెల్ట్ అయినా సరే వీ బెల్ట్ అనేది 13 విడ్త్ ఉంటుంది. నామినల్ థిక్నెస్ దాని యొక్క థిక్నెస్ 8 ఉంటుంది. అదే బి గ్రూప్ లో ఉన్న బి సింబల్ ఉన్న అంటే ఇది బెల్ట్ పై ఉంటుంది అన్నమాట. అంటే బెల్ట్ మీద ఈ సింబల్స్ ఉంటాయి, ఆ సింబల్స్ ఉన్నది నామినల్ విడ్త్ థిక్నెస్ ఆ సైజ్ లో ఉంటుంది అన్నమాట. అంటే బీకి ఏంటంటే నామినల్ విడ్త్ 17 ఉంటుంది, నామినల్ థిక్నెస్ 11 ఉంటుంది. అంటే దాని యొక్క థిక్నెస్ 11 ఉంటుంది. అంటే బి గ్రూప్ లో సి సింబల్ కి వచ్చేసరికి సి సింబల్ ఉన్న బెల్ట్ ఏంటంటే దాని నామినల్ విడ్త్ 22 ఉంటుంది, దాని నామినల్ థిక్నెస్ 14 ఉంటుంది. అయితే డికి వచ్చేసరికి డి సింబల్ కి వచ్చేసరికి దాని నామినల్ విడ్త్ 32 ఉంటుంది, దాని నామినల్ థిక్నెస్ 19 ఉంటుంది. అంటే ఆ సింబల్స్ కి వచ్చేసరికి డి సింబల్స్ కి వచ్చేసరికి నామినల్ విడ్త్ 32 ఉంటే నామినల్ థిక్నెస్ 19 ఉంటుంది అన్నమాట. అదే సింబల్ ఈకి వచ్చేసరికి ఏంటంటే నామినల్ విడ్త్ 38 ఉంటే దాని నామినల్ థిక్నెస్ 23 ఉంటుంది.
అయితే 5 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. ఆ బెల్ట్ పై ఏంటంటే ఈ సింబల్స్ ఉన్న వాటికి ఈ విడ్త్ ఈ థిక్నెస్ ఉంటుందన్నమాట. అది ముఖ్యంగా 5 గ్రూప్స్ లో డివైడ్ చేయబడి ఆ వీ బెల్ట్ మనం క్లాసిఫై చేస్తాం అన్నమాట. ఆ విధంగా మనం ఈ బెల్ట్ ని క్లాసిఫై చేస్తాం. అయితే వీ బెల్ట్ క్రీప్ స్లిప్ అంటే యూజ్ ఆఫ్ కొమిరికల్ బెల్ట్ అంటే యూజ్ ఆఫ్ కొమిరికల్ బెల్ట్ అంటే ఈ బెల్ట్ అని ఏంటంటే మనం మెయిన్లీ ఎక్కువగా హౌస్ అప్లయన్సెస్ లో ఎక్కువగా ఈ బెల్ట్ ని యూజ్ చేస్తాం అన్నమాట. అంటే ముఖ్యంగా చూసుకుంటే మెయిన్లీ యూజ్డ్ ఇన్ హోమ్ అప్లయన్స్. అంటే మనం చూడండి చిన్న 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 బెల్ట్ అన్నమాట. ఇది ఎక్కడ యూజ్ చేస్తాం అంటే గ్రైండర్ మిక్సీలో మోటార్స్ ఉంటాయి, మోటార్ ఉంటుంది అన్నమాట. అంటే గ్రైండర్ మిక్సీలో చిన్న మోటార్ ఉంటుంది, 2 పుల్లీస్ చిన్న పుల్లీస్ ఉంటాయి, వాటికి స్మాల్ బెల్ట్ అనేది ఉంటుంది అన్నమాట. దాన్నే ఏమంటారంటే క్యూమిరికల్ అంటే వీ బెల్ట్ క్రిప్ అండ్ స్లిప్ లోని యూజ్ ఆఫ్ క్యూమిరికల్ బెల్ట్. క్యూమిరికల్ బెల్ట్ అంటే దాని మెయింటెనెన్స్ లైక్ ఏ గ్రైండరు, మిక్సీ, వాషింగ్ మిషన్ ఇలా ఎక్సెట్రా ఉన్న మోటార్స్ లో 2 పుల్లీస్ మధ్య ఉన్న బెల్ట్ నే మనం ఈ క్యూమిరికల్ బెల్ట్ అని అంటామన్నమాట. ఇది ఏంటంటే హోమ్ అప్లయన్సెస్ లో ఈ బెల్ట్ ని ఎక్కువగా యూజ్ చేస్తాం అన్నమాట. అయితే ఇప్పుడు ఈ బెల్ట్ అనేది ఏంటంటే అలా తిరుగుతూ ఉండడం వల్ల ఏంటంటే బెల్ట్ అనేది దాన్ని ఏ విధంగా మెయింటెనెన్స్ చేస్తాం అనుకోండి అని మనం చూసుకుంటే ముఖ్యంగా వీ బెల్ట్ యొక్క బెల్ట్ డ్రెస్సింగ్ అంటే బెల్ట్ ని క్లీన్ చేయడం, దాని లైఫ్ టైం పెంచడాన్నే మనం బెల్ట్ డ్రెస్సింగ్ అని అంటాం. అది చూసుకుంటే బెల్ట్ డ్రెస్సింగ్ డ్యూ టు ద కంటిన్యూస్ రబ్బింగ్ ఆఫ్ ద బెల్ట్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ద పుల్లీ. అందువల్ల అంటే పుల్లి మీద బెల్ట్ అలా తిరుగుతూ ఉండడం వల్ల ఏంటంటే కంటిన్యూస్ గా పుల్లి మీద బెల్ట్ అనేది రబ్బింగ్ అవుతూ ఉంటుంది. అంటే బెల్ట్ మూవ్ అవడం వల్ల ఈ పుల్లికి ఈ బెల్ట్ కి మధ్యలో ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. అదే అన్నాడు టు ద కంటిన్యూస్ రబ్బింగ్ ఆఫ్ ద బెల్ట్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ద పుల్లి. అంటే సర్ఫేస్ అంటే పుల్లి సర్ఫేస్ మీద బెల్ట్ గెట్స్ డ్రైడ్ అప్ టు డ్యూ టు ద ఫ్రిక్షన్. అంటే ఈ బెల్ట్ అనేది ఆ పుల్లి సర్ఫేస్ మీద తిరుగుతూ ఉండడం వల్ల ఏంటంటే అది డ్రై అయ్యి ఫ్రిక్షన్ అవుతుందన్నమాట. అంటే డ్రై అయ్యి ఫ్రిక్షన్ రెండింటి మధ్య హీట్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. సో హీట్ ఈస్ జనరేటెడ్, ద కేస్ ఆఫ్ ద బెల్ట్ ఈస్ స్లిప్. ఆ హీట్ జనరేట్ అవడం వల్ల ఏంటవుతుంది బెల్ట్ ఆ సర్ఫేస్ మీద నుంచి స్లిప్ అవుతుంది. అంటే ఆ సర్ఫేస్ నుండి జారుతుంది అన్నమాట. సో స్లిప్ అవడం టు కీప్ ద బెల్ట్ సప్లై ద ఫ్రీ ఫ్రమ్ ద క్రాక్స్. ఇలా అవడం వల్ల ఏంటవుతుందంటే స్లిప్ అవుతూ ఎడ్జ్కి వస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఈ బెల్ట్ అనేది కట్ అయ్యే అవకాశం ఉంది, స్లిప్ అయిపోతుంది అన్నమాట. సో అలా స్లిప్ అవ్వకుండా ఉండడానికి ఏంటంటే దీనికి డ్రెస్సింగ్ అనేది చేస్తాం అన్నమాట. డ్రెస్సింగ్ అంటే ఏంటంటే ఆ డ్రెస్సింగ్ అప్లై అయితే టాలో ఆర్ పౌడర్ ని అప్లై చేస్తాం అన్నమాట. అదేంటంటే గుడ్ డ్రెస్సింగ్ మెటీరియల్ అనేది ఒక పౌడర్ టైప్ లో ఉంటుంది. అది మనం బెల్ట్ కి అప్లై చేస్తే ఏటవుతుందంటే ఆ గ్రిప్పింగ్ గట్టిగా పట్టుకుంటుంది, బెల్ట్ అనేది లైఫ్ టైం వస్తుందట. అదేంటంటే గుడ్ డ్రెస్సింగ్ మెటీరియల్ విచ్ ఆర్ అప్ అండ్ ద ఇన్నర్ ఫేస్ ఆఫ్ ద బెల్ట్. అంటే బెల్ట్ ఇన్నర్ ఫేస్ కాబట్టి మనకు 2 పుల్లీస్ కి బెల్ట్ అనేది ఇన్నర్ ఫేస్ లో తిరుగుతుంది కాబట్టి ఆ బెల్ట్ యొక్క ఇన్నర్ ఫేస్ లోని ఈ యొక్క డ్రెస్సింగ్ పౌడర్ ని అప్లై చేస్తే ఏటవుతుందంటే ఆ బెల్ట్ అనేది లైఫ్ టైము ఎక్కువ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఆ ఇన్నర్ ఫేస్ లోని ఈ గ్రిప్పింగ్ డ్రెస్సింగ్ పౌడర్ అప్లై చేయడం వల్ల ఏంటంటే గ్రిప్పింగ్ గట్టిగా పట్టుకొని ఉంటుందన్నమాట. ప్రాపర్ గా బెల్ట్ అనేది ఆ పుల్లి మీద తిరుగుతూ ఉంటుందన్నమాట. దాని దిస్ ప్రాపర్లీ గ్రిప్పింగ్ ప్రాపర్ ఆఫ్ ద బెల్ట్. ఓకే, ఇది బెల్ట్ యొక్క డ్రెస్సింగ్. నెక్స్ట్ ఏంటంటే బెల్ట్ ని మనం 2 టైప్స్ లో పుల్లీస్ కి మనం బెల్ట్ అనేది కడుతూ ఉంటాం అన్నమాట. ఈ పుల్లీస్ అయితే మధ్యలో బెల్ట్ మనం తిప్పుతున్నప్పుడు చూడండి, మనం 2 పుల్లీస్ మధ్యలో ఒక బెల్ట్ ని తిప్పుతాం ఇలా. అంటే ఈ పుల్లీస్ ఇవి పుల్లీస్, ఈ పుల్లీస్ మధ్యలో బెల్ట్ ఇలా తిరుగుతూ ఉంటుంది. దీన్ని ఏంటంటే మనం ఏమంటామంటే ఓపెన్ బెల్ట్ అంటాం. ఇలాగా పుల్లీస్ మధ్య బెల్ట్ ఇలా తిరగడాన్ని ఓపెన్ బెల్ట్ అని అంటామన్నమాట. అదే పుల్లీస్ కి మనం చెప్పుకుంటే అదే పుల్లీస్ కి మన బెల్ట్ ని క్రాస్ గా అంటే చూడండి ఇది ఓపెన్ బెల్టింగ్,
ఓపెన్ బెల్టింగ్ అంటే ఏంటంటే మనం డ్రెస్సింగ్ ఏంటంటే ముఖ్యంగా ఓపెన్ బెల్టింగ్ ఏంటంటే చూడండి, ఇది ఓపెన్ బెల్ట్. రెండు పుల్లీస్కి ఈక్వల్గా ఓపెన్గా బెల్ట్ని మనం సెట్ చేసుకోవడానికి ఓపెన్ బెల్టింగ్ అంటారన్నమాట. ఈ ఓపెన్ బెల్టింగ్లో ఏంటంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఓపెన్ బెల్టింగ్ యొక్క కాలిక్యులేషన్లో చూసుకుంటే దాన్ని మనం L = బిగ్ D + స్మాల్ d/2 దీని యొక్క కాలిక్యులేషన్కి ఫార్ములా. దీన్ని ఓపెన్ బెల్ట్ డ్రైవ్ అని అంటాం. అదే క్రాస్ బెల్ట్ ఈ విధంగా కొద్దిగా చూడండి, బెల్ట్ని కొద్దిగా టైట్ చేసుకోవడానికి లేదంటే క్రాస్గా కూడా మనం బెల్ట్ని ఇలా ఫిట్ చేస్తాం. మనం ఇది ముఖ్యంగా ఏంటంటే పిండి మిల్లు అది చూస్తుంటాం, బెల్ట్ని క్రాస్గా రెండు పుల్లీస్కి పెడతారు. ఇది ఓపెన్ బెల్టింగ్ అంట. ఇది ఓపెన్ బెల్టింగ్ అయితే దీన్ని మనం క్రాస్ బెల్టింగ్ అని అంటమాట. సో ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? అయితే ఓపెన్ బెల్టింగ్, క్రాస్ బెల్టింగ్ 2 టైప్స్ ఉన్నాయి. మూడోది ఏంటంటే స్టెప్పర్ డ్రైవ్స్. అంటే ఓపెన్ బెల్ట్ వేరు, క్రాస్ బెల్ట్ వేరు. అంటే మనం బెల్ట్ని రెండు పుల్లీస్కి సెట్ చేసుకునే ప్రాసెస్నే ఓపెన్ బెల్ట్, క్రాస్ బెల్ట్ అంటమాట. అయితే ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే స్టెప్పర్ పుల్లీస్ ఉన్నాయి, స్టెప్పర్ డ్రైవ్స్ అని కూడా అంటాం. అంటే ఇవి ముఖ్యంగా స్టెప్పర్ డ్రైవ్స్, స్టెప్పర్ పుల్లీస్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ముఖ్యంగా చెప్పుకుంటే డ్రిల్లింగ్ మిషన్. మనము డ్రిల్లింగ్ మిషన్లోనే స్టెప్పర్ పుల్లీస్ని యూజ్ చేస్తాం అన్నమాట. అవి ఏ విధంగా ఉంటాయంటే స్టెప్పర్ పుల్లీస్ పెద్ద పుల్లి ఉంటుంది, దానిది చిన్న పుల్లి, ఇంకా చిన్న పుల్లి, పెద్ద పుల్లి ఉంటుంది, చిన్న పుల్లి, ఇంకా చిన్న పుల్లి. ఈ విధంగా స్టెప్స్, పెద్ద స్టెప్, చిన్నది, దానికన్నా చిన్నది, చిన్నది, దాని మీద పెద్దది, దీని మీద ఇలాగా స్టెప్స్ ఉంటాయి పుల్లీస్కి. ఓకే, ఇలా స్టెప్స్ ఉన్న పుల్లీస్ని మనం ఏంటంటే స్టెప్పర్ పుల్లి అని అంటమాట. ఈ స్టెప్పర్ పుల్లికి మనం ఏం చేస్తామంటే స్టెప్పర్ పుల్లీస్ని ఎక్కడ యూజ్ చేస్తాం? పుల్లీస్కి డైరెక్ట్ నార్మల్ పుల్లి ఉంటుంది. స్టెప్పర్ పుల్లీస్ని ఎక్కడ చూస్తామంటే మనం ముఖ్యంగా ఏంటంటే డ్రిల్లింగ్ మిషన్లో స్టెప్పర్ పుల్లీస్ని చూస్తాం అన్నమాట. ఈ స్టెప్పర్ పుల్లి ఏంటంటే డ్రిల్లింగ్ మిషన్లోని దేనికి యూజ్ చేస్తాం అని మనం చూసుకుంటే ఆల్రెడీ ఆ డ్రిల్లింగ్ లెస్లో మిషన్ గురించి చెప్పుకున్నప్పుడు ఆ మోటార్లో ఉన్న రెండు పుల్లీస్ గురించి చెప్పుకున్నాం. అదేంటంటే స్టెప్స్ అనేవి ఎందుకు ఉంటాయంటే బిగ్ స్టెప్ నుండి స్మాల్ స్టెప్కి, తర్వాత బిగ్ స్టెప్ నుండి ఇంకా స్మాల్కి, ఇలా మనం కనెక్టింగ్ ఎందుకు చేస్తాం అంటే ఆ మోటార్ యొక్క స్పీడ్ని మనం పెంచుతూ తగ్గించుతూ ఉంటామన్నమాట. ఈ బెల్ట్ అని మనం సెట్ చేసుకున్న దాన్ని బట్టే దానికి స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే అది ముఖ్యంగా చూస్తే స్టెప్పర్ డ్రైవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఒబీడియన్ డిఫరెంట్ స్పీడ్ రేషియో ఫుల్లీ ఆఫ్ ద డిఫరెంట్ సైజెస్. అంటే ఈ డిఫరెంట్ సైజెస్కి మనం బెల్ట్ అనేది సెట్ చేసుకోవడం వల్ల ఏంటంటే దాని స్పీడ్ అనేది డిఫరెంట్గా, దాని స్పీడ్ అనేది ఏంటంటే డిఫరెంట్ రేషియోలో పుల్లి తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ తిరగడం వల్ల స్పీడ్ అనేది పెంచుతూ తగ్గించుకుంటూ ఉండొచ్చు అన్నమాట. అయితే ద డిఫరెంట్ స్పీడ్స్ క్యాన్ బి ఒబ్టైన్డ్ ఫ్రమ్ ద చేంజింగ్ ద బెల్ట్ పొజిషన్ ఫ్రమ్ ద వన్ స్టెప్ టు ఎనదర్ స్టెప్. మన స్పీడ్ని ఎక్కువ స్పీడ్ పెట్టుకోవాలనుకుంటే ఒక స్టెప్ నుండి ఇంకో స్టెప్కి మారుస్తాం, దీని నుంచి దీనికి. ఆ స్పీడ్ తగ్గించుకోవాలనుకుంటే మళ్ళీ ఈ స్టెప్ నుండి ఈ స్టెప్ మారుతాం. స్పీడ్ పెంచాలనుకుంటే ఈ స్టెప్ నుండి ఈ స్టెప్. అలాగే ఏంటంటే అదే డిఫరెంట్ 3 different speeds can be obtained by the changing the position of the belt. బెల్ట్ పొజిషన్ చేంజ్ చేస్తూ ఉంటే ఏంటంటే అతనికి స్పీడ్ అనేది కూడా మిషన్ స్పీడ్ అండ్ స్పిన్డిల్ స్పీడ్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది అన్నమాట. యూజ్ ద వన్ స్టెప్ అండ్ ద స్టెప్ ఇది రైట్ యాంగిల్ డ్రైవ్స్. ఇవి రైట్ యాంగిల్ డ్రైవ్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు అన్నమాట. అది చూసుకుంటే దీన్నే స్టెప్పర్ డ్రైవ్స్ అని అంటారు. చూడండి, డ్రైవ్ మధ్యలో బెల్ట్ ఉంది, స్టెప్ కోన్ పుల్లీస్ ఉన్నాయన్నమాట. సో ఇవి ఏంటంటే వాటి యొక్క స్టెప్స్ని మారుస్తూ ఉంటే దాని స్పీడ్లో డిఫరెన్స్ అనేది వస్తూ ఉంటుంది. దాన్నే స్టెప్పర్ డ్రైవ్స్ అని అంటారు అన్నమాట. నెక్స్ట్ రైట్ యాంగిల్ డ్రైవ్స్. రైట్ యాంగిల్ డ్రైవ్స్ చూడండి ఎలా ఉన్నాయో. దీన్నే మనం రైట్ యాంగిల్ డ్రైవ్స్ అని అంటాం అన్నమాట. అంటే ఇప్పుడు మనం నార్మల్గా చూసుకుంటే ఇవి రైట్ యాంగిల్లోని మనం రెండు పుల్లీస్కి కూడా బెల్ట్ని సెట్ చేసుకుంటాం అన్నమాట. దీన్నే రైట్ యాంగిల్ డ్రైవ్స్ అని అంటారు. ది డ్రైవ్స్ ఎంప్లాయిడ్ బిట్వీన్ ద సాఫ్ట్ రైట్ యాంగిల్ యూజింగ్ ద టైట్ పుల్లీస్ ఇన్ ద హారిజాంటల్ డ్రైవ్ కన్వర్టెడ్ ఇన్ ద వెర్టికల్ డ్రైవ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద గైడ్ పుల్లీస్. ఏంటంటే హారిజాంటల్గా వెర్టికల్గా మనం యొక్క పుల్లీస్ని యూజ్ చేసుకొని బెల్ట్ని సెట్ చేసుకోవడాన్ని మనం రైట్ యాంగిల్ డ్రైవ్స్ అని
అంటమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదే వి బెల్ట్ అడ్వాంటేజ్ అండ్ క్లాసిఫికేషన్. అంటే వి బెల్ట్లోనే వాటి యొక్క అడ్వాంటేజ్ క్లాస్ ఏ విధంగా బెల్ట్ని క్లాసిఫై చేస్తాము అన్న దాని గురించి మనం నేర్చుకున్నాం అన్నమాట. ఇది లెసన్. ఓకే ఫ్రెండ్స్.